మా అమ్మా, నాన్న కష్టమే నన్ను ఇంత మంచి లైఫ్‌లో ఉండడానికి కారణమయిందనమాట. ఆ రోజు వాళ్ళు పొలం పనికి వెళ్తే అక్కడొక అతనొచ్చేసి ఇలా మీ అమ్మాయికి ఒక సంబంధం చూసాను. మీ అమ్మాయి ఉందని చెప్తున్నారు కదా! ఒక అబ్బాయి ఉన్నాడు చేపిస్తారా అని అడిగారంట. ఇలా మొత్తం చెప్పేసరికి మా నాన్నొచ్చేసి ఇంక నా కూతురికి ఇంత మంచి ఇల్లు, మంచి ఫ్యామిలీ, మంచి భర్త దొరకడని చెప్పేసి మా నాన్న ఆ రోజే డిసైడ్ అయిపోయాడు. వచ్చి నాకు చెప్పారనమాట. లేదు నాన్న నేను చేసుకోను. చిన్న ఏజే కదా! ఇంకా కొద్ది రోజులు చదువుకుంటా ఇలా అని జెప్పేసరికి, లేదమ్మా వాళ్ళు చదివిస్తారు అని జెప్పి నాకు జెప్పారనమాట. అయితే నువ్వు ఒకసారి అబ్బాయిని చూడు నచ్చాకే నీకు చేపిస్తాము. లేకపోతే లేదని చెప్పేసరికి సరే అని జెప్పాను. వాళ్ళొచ్చి నన్ను చూసుకొని వెళ్లారనమాట. నేను అబ్బాయికి మ్యారేజ్ వద్దు అని అతనితోనే చెప్పేసేయాలని అనుకున్నాను. డిసైడ్ అయిపోయాననమాట. అయితే మా నాన్న దగ్గర నంబర్ ఇప్పించుకున్నాను. మీరిద్దరు మాట్లాడండి అమ్మ. తర్వాత నీ మనసు చేంజ్ అయితదేమో అని మా నాన్న చెప్పారనమాట. అయితే ఆ రోజు నేను, మా హస్బెండ్ ఇద్దరం మాట్లాడామనమాట. ఆ నైట్ మొత్తం తన ఫ్యామిలీ గురించి చెప్పడం, నేను నా ఫ్యామిలీ గురించి చెప్పడం మొత్తం జరిగాయి. అయితే మా హస్బెండ్ దగ్గర నేను కొన్ని విషయాలు క్యాప్చర్ చేసుకొని మంచిగా అయితే గుర్తుపెట్టేసుకున్నాననమాట. ఆ విషయంతోటే నేను అతనితో పెళ్లి వరకు వెళ్ళాను. లేకపోతే వెళ్ళకపోతుండే. మాట్లాడింటేనే వెళ్ళాననమాట. ఆ కాల్ గాని మాట్లాడకపోయింటే మిస్ అయిపోయేదాన్ని. అతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, తను వాళ్ళ అక్క మీద ప్రేమలు చూపిచ్చే విధానం అండి. తనకి ముగ్గురు సిస్టర్స్ అనమాట. వాళ్ళ మీద విపరీతమైన ప్రేమను చూపిస్తాడు. కానీ ఇంత మంచిగా రెస్పెక్ట్‌గా చూసుకుంటున్నాడంటే, ఇంగ వచ్చిన అమ్మాయిని మంచిగానే చూసుకుంటాడు గదా! దాంతోనే నేను పెళ్ళికి ఒప్పుకోవాల్సొచ్చింది. నేను ఒప్పుకున్న తర్వాత ఇంకా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఇంటికి రావడం, నన్ను చూసుకపోవడం అలానే జరుగుతుందనమాట. అందరూ అమ్మ వాళ్ళైతే పెళ్లి చూపులు గదమ్మా! నువ్వు రెడీ అవ్వు అని నాకు చెప్తుంటే నేను అస్సలు రెడీ అవ్వట్లేదు. అప్పటినుంచే నాకు రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సింపుల్‌గా ఉండడం, జడ వేసుకోవడం, డ్రెస్ ఏసుకోవడం అంతే ఉండేది. నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ శారీ కట్టుకున్నానంటే, ఒకరోజు మా హస్బెండ్‌కి చూపియాలి ఫోటో అన్నప్పుడే నేను ఒకసారి శారీ కట్టుకున్నా. అప్పటికి మా పెళ్లి చూపులు అయిపోయాయి కూడా. తర్వాత కట్టుకొని అతనికి ఒక ఫోటో పంపించాను. తనకి నేను నచ్చాననమాట. ఇంకా మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒప్పేసుకున్న తర్వాత ఇంక మ్యారేజ్ అయితే ఫిక్స్ చేసేసుకున్నామండి. ఇంక చేయాలని జెప్పేసి. లేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు గానీ, మధ్యలో మాకు బ్రేక్ వేయడానికి కరోనా అయితే అడ్డుపడింది. ఆ కరోనాకి ముందే మా హస్బెండ్ నా కోసం ఎవరికీ తెలియకుండా 3 డేస్ వచ్చారు. ఈ వీడియోలో అయితే చెప్తున్నా నేను. సంగతయితే ఇప్పటి